ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. మనకు రెండు మైండ్లు ఉంటాయండి. ఫస్ట్ది కాన్షియస్ మైండ్, రెండవది సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే మనం ఏదైతే మన అవేర్నెస్తో చేస్తామో, మన దృష్టి పెట్టి ఏకాగ్రత పెట్టి చేస్తామో దాటిని మనం కాన్షియస్ మైండ్ తోటి చేస్తున్నాం అన్నట్టు. ఏదన్నా ఫస్ట్ టైం చేసినప్పుడు, సెకండ్ టైం చేసినప్పుడు మనం కాన్షియస్ మైండ్ తోటి చేయాలి. మనం కాన్షియస్గా చూసి వింటూ ఆ పని చేయాలి. ఓకే, ఉదాహరణ, మనం సైకిల్ నేర్చుకోవాలి, అంతకుముందు మనకు రాదు, దాన్ని కాన్షియస్ మైండ్తో చెయ్యాలి. ఎందుకంటే మనకు అంతకుముందు రాదు కదా. మనం సైకిల్ ఎలా ఎక్కాలి, ఎలా తొక్కాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి, హ్యాండిల్ ఎలా తిప్పాలి, ఇదంతా కాన్షియస్గా చెయ్యాలి. కాన్షియస్ మైండ్ ద్వారా అన్ని పనులు ఒకేసారి జరగవు. చేతులు పనిచేస్తే కాళ్ళు పనిచేయవు, కాళ్ళు పనిచేస్తే బ్యాలెన్స్ చేయలేము, అలా జరగదు అన్నట్టు. కాన్షియస్ మైండ్కి అంత పవర్ ఉండదు. ఓకే, అందుకనే స్టార్టింగ్లో మనం తడబడతాం, రాదు, భయపడతాం, కింద పడతాం. ఇది కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అంటే అది మనము మళ్ళీ మళ్ళీ అది రిపీట్ చేయడం ద్వారా, మళ్ళీ మళ్ళీ అలాగే సైకిల్ తొక్కడం ద్వారా మనకు సైకిల్ వచ్చేస్తుంది. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం ద్వారా అది సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. రిపిటేషన్ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్లోకి ఒక్కసారి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయిందా తర్వాత ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అది మనం దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు, దాని గురించి ఆలోచించిన అవసరం లేదు, అవేర్నెస్ అవసరం లేదు. మనం ఎక్కడో వేరే ఏదో ఆలోచించుకుంటూ, లేదంటే ఫోన్ మాట్లాడుకుంటూ, వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ మనం సైకిల్ తొక్కొచ్చు. అంటే అది ఆటోమేటిక్గా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదన్నట్టు. అది సబ్ కాన్షియస్ మైండ్ ఉన్న పవరు. ఓకే, అయితే సబ్ కాన్షియస్ మైండ్కు 90% పవర్ ఉంటుందండి, కాన్షియస్ మైండ్కు 10% పవర్ మాత్రమే ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ మన దినచర్యలో 90% అంటే 90% పనులు సబ్ కాన్షియస్ మైండ్ ద్వారానే జరుగుతాయి డైలీ మనకి. కాన్షియస్ మైండ్ ద్వారా కేవలం 5 to 10% పనులు మాత్రమే జరుగుతాయి. ఏమన్నా కొత్త పనులు చేసినప్పుడు మాత్రమే కాన్షియస్ మైండ్ను వాడుతాము. ఓకే, ఈ విధంగా అయితే 90% పవర్ ఉన్నా కానీ సబ్ కాన్షియస్ మైండ్కు కాన్షియస్ మైండే బాస్ అండి. సబ్ కాన్షియస్ మైండ్ సబార్డినేట్. 10% పవర్ ఉన్నదేమో బాస్, ఓనరు. 90% పవర్ ఉన్నదేమో పని వాళ్ళలాగా, అంటే బాస్ కింద పనులు ఎవరైతే ఉంటారో వాళ్ళలాగా సబ్ కాన్షియస్ మైండ్. బాస్ ఏదైతే చెప్తాడో సబార్డినేట్ అదే చేయాలి, అదే చేస్తాడు. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ థింకింగ్ చేయదు, లాజిక్ చేయదు, అది కేవలం కాన్షియస్ మైండ్ మాత్రమే చేస్తుంది. బాస్ ఏది చెప్తాడో దాన్ని మాత్రమే గుడ్డిగా ఫాలో అవుతుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, దానికి మంచి చెడు అనేది తెలియదు. కేవలం కాన్షియస్ మైండ్కి మాత్రమే మంచి చెడు తెలుసు. కాన్షియస్ మైండ్ మాత్రమే డిసిషన్ తీసుకుంటుంది, లాజికల్ థింకింగ్ చేస్తుంది, అనాలిసిస్ చేస్తుంది. కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేయదు. బాస్ ఏం చెప్తాడో అది చేసేస్తుంది అంతే. కట్టపలాగా బాహుబలిలో కట్టప్ప ఏ విధంగా ఉంటాడో, అంటే రాజు ఏం చెప్తే అది మంచన్న కానీ చెడన్న కానీ చేయాల్సిందే, చేసేస్తారు. ఓకే, ఆ విధంగా సబ్ కాన్షియస్ మైండ్ కూడా చేసేస్తుంది. బాస్ ఏం చెప్తే, కాన్షియస్ మైండ్ ఏం చెప్తే అది చేసేస్తుంది. ఓకే, అయితే ఇంకో మోడల్ చూద్దాము. కాన్షియస్ మైండ్ మన యొక్క రైడర్ అనుకుంటే, సబ్ కాన్షియస్ మైండ్ ఒక హార్స్, గుర్రంలాగా. మన కాన్షియస్ మైండ్ ఈ రైడరు హార్స్ని ట్రైన్ చేయాలి. హార్స్ ఎలా వెళ్ళాలి, ఎలా రన్నింగ్ చేయాలి, ఎలా నడుచుకోవాలనేది ఈ యొక్క రైడర్ అనేవాడు దాన్ని ట్రైన్ చేయాలి. ట్రైనింగ్ ఇవ్వకపోతే దాని ప్రకారంగా అది నడుచుకుంటుంది, దాని ఇష్టం ఉన్నట్టు నడుచుకుంటుంది. అందుకనే ఈ కాన్షియస్ మైండ్ అనే రైడరు సబ్ కాన్షియస్ మైండ్ అనే హార్స్ని ట్రైనింగ్ చేయాలి. అంటే ఏంటంటే కాన్షియస్గా మనకు అన్నీ తెలుసు అండి, అన్ని విషయాలు తెలుసు. మనం మంచిగా ఉండాలి, డబ్బు ఎక్కువ సంపాదించాలి, మనము అబద్ధాలు ఆడొద్దు, ఏ మిస్టేక్స్ చేయొద్దు, లైఫ్లో ఒక గోల్ పెట్టుకోవాలి, దాని ప్రకారం నడుచుకోవాలి, రిలేషన్షిప్ మంచిగా ఉండాలి, ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవద్దు, ఒకవేళ అలవాటు ఉన్నా కానీ దానిని వదిలేసేయాలి, అన్నీ తెలుసు మనకు కాన్షియస్గా. కానీ అవి మనం కాన్షియస్ మైండ్లోనే ఉన్నాయి, సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు మనము ఈ యొక్క రైడర్ ద్వారా, అంటే కాన్షియస్ మైండ్ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్లోకి పంపించాలి. సబ్ కాన్షియస్ మైండ్లోకి పంపిస్తే అవి ఆటోమేటిక్గా జరిగిపోతాయి.
కానీ ఇప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్లో అవన్నీ లేవు. ఏమున్నాయి? మనం చిన్నప్పటి నుంచి ఏ విధంగా అయితే మన ఎన్వైరన్మెంట్ నుంచి మనం ప్రోగ్రామింగ్ అయ్యామో, మన తల్లిదండ్రుల నుంచి అదే ఉన్నాయి. మనకు తెలియకుండానే మనం ప్రోగ్రామింగ్ అయ్యాము. కొన్ని నెగిటివ్ వాటికి మనకు తెలియకుండానే అది ప్రోగ్రామింగ్ జరిగిపోయింది. ఇప్పుడు కాన్షియస్ మైండ్ పెట్టి వాటన్నిటిని తీసేసి ఈ మనకి ఏవైతే మంచిగా అనిపిస్తున్నాయో, ఏవైతే మన లైఫ్ని మారుస్తాయో వాటిని మన సబ్కాన్షియస్ మైండ్లోకి పంపించాలి. పంపిస్తే అప్పుడు మనం అనుకున్న లైఫ్ మనం అనుకున్న విధంగా జీవించవచ్చు.